శ్రీనివాస్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ ఎక్స్ సెక్రటరీ, మాది సిద్దిపేట కాన్స్టిట్యున్సీ. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో చాలా బాగా రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉన్నది. దీన్ని జీర్ణించుకోలేక అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, మా పార్టీ పైన, మా ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడానికి, రకరకాల బురద చల్లడానికి రకరకాల ప్రయత్నాలు చేయడానికి వాళ్ళు ముందుకోతా ఉన్నారు. కానీ ఏ విధంగా కూడా తెలంగాణ ప్రజలు వాళ్ళను యాక్సెప్ట్ చేయరు. తెలంగాణ ప్రజలు మొత్తం వాళ్ళను ఎప్పుడో పక్కన పెట్టేసారు. అయినా కూడా వాళ్ళకి ఇంకా తలకాయ పనిచేయట్లేదు. మరి ఇంకేమన్నా బుద్ధి రావట్లేదు, అర్థం కావట్లేదు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం ఫెయిల్ అయిందో, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే పోయిందో వాళ్ళకు మొత్తం అహంకారం పెరిగిపోయింది. వాళ్ళు భరించలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడానికి వాళ్ళు సర్వ విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ క్షమించదు. కాంగ్రెస్ పార్టీ ప్రతి లీడర్ కావచ్చు, కార్యకర్త కావచ్చు, ఎవరు కూడా జీర్ణించుకోలేరు. వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో క్షమించలేరు. ఎట్టి పరిస్థితులు దాన్ని మేము ఖచ్చితంగా ఎండగడతాం. ఖచ్చితంగా మేము వాళ్ళను ఖండిస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటి అంటే, ఈరోజు హరీష్ రావు చేసినటువంటి గూడుపుటాన్ని ఏంటి అని అంటే, కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్షల రూపాయలు, అంటే కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన, ఇంత సుపరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తిపోయడానికి వాళ్ళు ఎన్నో పన్నాగాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతుంది కాబట్టి కార్పొరేషన్లో డివిజన్ల వారిగా వాళ్ళు మీటింగ్లు పెట్టేసి ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ వాడు అంటాడు, బీజేపీ వాడు అంటాడు. కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు ఏంది, ఏం భాష అది? మీకు అంత తలపొగరెందుకు? ఇంకా ఓడిపోయినా కూడా మీకు బుద్ధి లేదా? ప్రజలు తిరస్కరించినా కూడా మీకు అహంకారం అనగలేదా? ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? ఏదో ఒకటి తీసుకొస్తాడు హరీష్ రావు. కన్య పంప్ హౌస్ నుంచి వెళ్ళి వాటర్ చేయొచ్చు అంటాడు, పంపింగ్ చేయొచ్చు అంటాడు. అసలు కాళేశ్వరమే కూలిపోయింది. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ మొత్తం పగిలిపోయింది. అక్కడి నుంచి వాటర్ రానే రావు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి వాటర్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాటర్ మొత్తం వెళ్ళిపోయింది. వాళ్ళకి ఖాళీ చేసారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును బేస్ చేసుకుని అది కట్టినాము అంటారు. ఓకే, పర్వాలేదు, కట్టారు. కానీ మీరు ఎందుకు అది కుంగిపోయేటట్టు అంత డూప్లికేట్ ప్రాజెక్టు కట్టిర్రు? ఈరోజు ప్రజల ఆస్తి, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తి, పిల్ల తరానికి ఉండాల్సినటువంటి ఆస్తిని 3 సంవత్సరాలలో 3 నెలల్లో మొత్తం దాన్ని కుదేలు చేసినటువంటి మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల నుంచి వెళ్ళి కట్టినటువంటి ప్రాజెక్టులన్నీ అలాగే ఎంత బాగా పనిచేస్తున్నాయి. మీరు కట్టిన 3 ఏళ్ళకే ప్రాజెక్టు కూలిపోయింది. అంటే మీరు కట్టింది డూప్లికేట్ ప్రాజెక్టు. మీ కమిషన్లు ఎక్కువ తీసుకున్నారు. దాంట్లో కాంట్రాక్టర్ బసంగాక కాంట్రాక్ట్ ఏం చేసిండు, డూప్లికేట్ మెటీరియల్ పెట్టినట్టున్నాడు. అది అందుకే పగిలింది. మీరు వేల కోట్ల రూపాయలు సంపాదించారు. అదంతా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తు. తెలంగాణ రాష్ట్ర ప్రజల చెమట, రక్తాన్ని పీల్చినటువంటి జలగలు మీరు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు అధికారంలోకి వస్తాము అనేసి ఇంకా మళ్ళీ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాలేరు. బీజేపీ ఏదో సన్నాహాలు చేస్తూ ఉన్నది. కానీ ఇవాళ మీనాక్షి నటరాజన్ గారి యొక్క అభ్యర్థనను కూడా, అంటే రాజ్యసభ అభ్యర్థత్వాన్ని కూడా రిజెక్ట్ చేసినటువంటి బీజేపీ పార్టీ, మీరు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ద్రోహులు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేకపోయినటువంటి మీరు ఇవాళ ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మేము ఎంత మట్టుకు ఖచ్చితంగా ఖండిస్తాం. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. బీజేపీ పార్టీ మీడియా మిత్రులకి, తెలంగాణ ప్రజలకి, పాత్రికేయులకి అందరికీ నా నమస్కారాలు. నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని. నా పేరు రాజ్మోహన్. మొన్న జరిగినటువంటి అంశం, మీనాక్షి నటరాజన్పై వస్తున్నటువంటి ఆ రాజ్యసభ సీటు క్యాన్సిలేషన్ గురించి నేను నా అభిప్రాయం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, బీజేపీ పార్టీ నిరంకుశమైనటువంటి ఆ పోకడలతోటి కాంగ్రెస్ పార్టీకి రావాల్సినటువంటి సీటుని, రాజ్యసభ సీటుని అన్యాయంగా గుంజుకోవడం, దౌర్జన్యంగా గుంజుకోవడం. రిటర్నింగ్ ఆఫీసర్ని పెట్టారు, ఆయన పేరేంటో కానీ మనకు సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రామ్లాల్ గవర్నర్ ఎన్టీ రామారావు మీద ఎట్లయితే చర్య తీసుకున్నాడో అంతకంటే కఠినాత్ముడు, క్రూరాత్ముడుగా కనపడుతుంది ఆ రిటర్నింగ్ ఆఫీసర్. ఎందుకంటే ఆమె ఏం కేసు ఉందో ఆమెకు తెలియదు, ఎక్కడ ఎఫ్ఐఆర్ అయిందో తెలియదు, ఎఫ్ఐఆర్ అయిందా కాలేదో కూడా తెలియదు. అటువంటి ఆమెను ఏదో అయింది, ఏదో నోటీసులు ఇచ్చిందని చెప్పి అభూత కల్పనలు చూపెడుతూ రిటర్నింగ్ ఆఫీసర్
ఆమెను రిజెక్ట్ చేసి అభ్యర్థాన్ని రిజెక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ అకౌంట్లోకి రాదాల్సినటువంటి రాజ్యసభ సీట్ని బీజేపీ అకౌంట్లోకి మార్చుకున్నటువంటి బీజేపీ అగ్రశ్రేణి నాయకులందరికీ వాళ్ళకి అహంకారం తలకెక్కింది, పొగరు తలకెక్కింది. ఈ రకంగా అది చేయడం కరెక్ట్ కాదు. అన్యాయానికి కాంగ్రెస్ పార్టీని ఏమంటలేదు, అధికారంలో కేంద్రంలో లేదని చెప్పేసి ఇష్టారీతిన ప్రవర్తిస్తే రేపు రాబో తరంలో రాబో ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని తుదముట్టిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవతడంలో ఎలాంటి సందేహం లేదు. డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి హయాంలో బ్రహ్మాండంగా అన్ని ఏదైతే హామీలు ఇచ్చినామో ఒకదాని తర్వాత ఒకటి దశల వారీగా అన్ని హామీలను నెరవేరుస్తూ మనకు ఇచ్చిన పీరియడ్లో మొత్తం ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని హామీలను సమూలంగా అన్నిటినీ అమలు చేసిన తర్వాతనే నెక్స్ట్ ఎలక్షన్స్కి పోదామనేది కాంగ్రెస్ పార్టీ విధానం. అన్నీ కూడా అమలు చేస్తాం తప్పకుండా. రెండు జోడెడ్లలాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షునిగా వాళ్ళ పరిపాలన దక్షత, తను రాజకీయ ఎత్తుగడలతోటి జనాలను ఎట్లెట్లా నెక్స్ట్ ఎలక్షన్స్కు మనం జమ చేయాలి, నెక్స్ట్ ఎలక్షన్లో ఎట్లా విన్ కావాలనే ఒక వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిన మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. రేపు రాబో కాలంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. మిగతా ఏ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ దరిదాపులో కూడా రాకుండా పటిష్టమైనటువంటి పార్టీ నిర్మాణం, పార్టీ తర్వాత దాని ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి అంశాన్ని ఓటర్ను మన కాంగ్రెస్ పార్టీ తరఫున మరల్చే విధంగా మా మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీ అధ్యక్షులు నిత్యం ప్రజల్లో ఉంటూ శ్రమ పడుతూ పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నారు. వారికి భవిష్యత్తులో ఎలాంటి డోకా లేకుండా ఉంటుంది. మీనాక్షి నటరాజన్ గారికి వారికి అందరికీ కూడా ఈ బీజేపీ పెట్టేటువంటి అనైతిక విధానాలు ఏమి చేయవని వీరు పటిష్టంగా ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను.